కొంతమంది హీరోయిన్స్ మీ దగ్గరకొచ్చి పూజలు చేయించుకోవడం మేము కొన్ని సోషల్ మీడియాలో చూసాం. అంటే వాళ్ళ దోషాలు పోవటానికి మీ దగ్గరకి తీసుకొస్తారా? లేకపోతే సక్సెస్ కావాలి అనే ఉద్దేశంతో మీ దగ్గర పూజలు చేయించుకుంటారా? అంటే జనరల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైతదంటే ప్రత్యేకించి ఒక అమ్మాయి మన దగ్గరికి ఎందుకొచ్చింది అనేది ఆ అమ్మాయికి నాకు తప్ప వేరే వాళ్ళకి తెలీదు. ఓకే. ఇప్పుడు అన్ని పూజలు ఒకేలాగా ఉండవు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఎగ్జాంపుల్ ఓ పెద్ద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్‌లోకి ఒక అమ్మాయి ట్రీట్మెంట్‌కి వెళ్ళింది అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ దిస్ ట్రీట్మెంట్, గైనిక్ ట్రీట్మెంట్ ఆర్ సంతానము, ఫెర్టిలిటీ అనే మనం డిసైడ్ చేస్తామా? ఏదన్నా కావచ్చు కదా! క్యాన్సర్‌కు కోసం ట్రీట్మెంట్‌కి పోయి ఉంటది. లేకపోతే ప్రెగ్నెన్సీ కోసం పోయి ఉంటది. లేదా తలనొప్పికి పోయి ఉంటది. మెడిసిన్‌కు జ్వరానికి పోయి ఉంటది. సో, నా దగ్గరకొచ్చే వాళ్ళు కూడా దోష నివారణ కోసం రావచ్చు. అట్లనే సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం రావచ్చు. లేదా మ్యారేజ్ కోసం రావచ్చు. లేదా వాళ్ళ కుటుంబంలో ఇంకొకళ్ళ కోసం రావచ్చు. సో, ఎవరి కోసమన్నా రావచ్చు. అది ఓన్లీ నాకు ఆ అమ్మాయికి మధ్యనే ఉండే సీక్రెట్. ఆ అమ్మాయి పూజ వరకు జనాలకు తెలుస్తది తప్ప ఎందుకొచ్చింది అనేది, సమస్య ఏంటి అనేది నాకు ఆ అమ్మాయికి తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. అంటే ఇందులో ఏమంటానంటే ఇఫ్ ఇన్ కేస్ అంతే సీక్రెట్ ఉన్నప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నామంటే ఇది వేణుస్వామి బ్రాండ్ తెలవాలి అంటే పీఆర్ అనేటువంటిది నాకు అవసరం. ఓకే. నాకు అవసరం. ఒక మీడియా సంస్థ కొత్తగా ఛానల్ పెట్టి ఫస్ట్ టార్గెట్ చేసేది ఏంది? ఏదో సంచలనాన్ని బ్రేక్ చేద్దాం అనుకుంటారు. ఎందుకు అంటే జనాలను ఇంట్రెస్ట్ చూపించుకోవడానికి. అట్లనే నేను కూడా నా దగ్గరికి వీళ్ళు వస్తున్నారు అని నన్ను నేను పబ్లిసిటీ చేసుకోవడంలో భాగంగా పెట్టినాము. అది కూడా వాళ్ళ పర్మిషన్తోనే పెట్టినాము. వాళ్ళు పెట్టమంటేనే పెట్టినాము. ఎవ్వరు పర్మిషన్ లేకుండా ఏది పెట్టలేదు. ఓకే. కాకపోతే నేను చేసిన తప్పు ఏంది అంటే నేను రీచ్ అయ్యే స్థాయి రీచ్ అయిన తర్వాత కూడా 1, 2 తప్పులు చేసిన. అది నేను చేసిన తప్పు. అంటే నేను 100కు రీచ్ అయినాక కూడా మళ్ళీ 10లో ఉన్నప్పటి పరిస్థితిలో క్రియేట్ చేసుకొని మళ్ళీ ఒక వీడియో పెట్టడమో ఇంకోటో చెప్పడం చేసిన. అది నేను చేసిన తప్పు. సో, దాన్ని ఇప్పుడు నేను రెక్టిఫై చేసుకొని ఇప్పుడు నేను చెప్పదలుచుకోవాలి. సో, నేను 100కు రీచ్ అయినా కాబట్టి ఇక మీదట వాళ్ళకి సంబంధించిన వీడియోలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన జాతకాలు కానీ ఓన్లీ తెలుగే. నేను ఇతరత్ర వేరే రాష్ట్రాల వాళ్ళే పెడతా. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, బాంబే వాళ్ళే పెడతా. ఇక్కడికి మాత్రం ఇంకా ఆపేస్తా. ఇంకా ఆపేసినట్టే. మొత్తం ఇంకా స్టాప్ చేసినట్టు. స్టాప్ చేసేసాను. అంటే మీరు చెప్పినవి కరెక్ట్ అయినప్పుడు జనం నుంచి స్పందన ఎలా వచ్చింది? తప్పైనప్పుడు మీరు ఎలాంటివి ఫేస్ చేశారు? అసలు అయినప్పుడు ఎవడు పట్టించుకోడు. అస్సలు ఎవడు పట్టించుకోడు. మనల్ని వెన్నుదట్టే వాడే ఉండడు. మనల్ని వెన్నుదట్టే ఒక్క మనిషి కూడా ఉండడు. నేను మాట్లాడేది సోషల్ మీడియాలో కానీ లేదా మీడియాలో కానీ మాట్లాడుతున్నా. బట్ జనాలు వ్యక్తిగతంగా తీసుకునేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. జనాలు ఏమనుకుంటారంటే అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఈయన గురించి నెగిటివ్గా చూపించిందే జనాలు నమ్ముతారు అనుకుంటారు. కానీ జనాలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. మరీ ముఖ్యంగా కొంతమంది ఉదాహరణ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఒక వస్తువు కొనాలంటే దాని గురించి చాలా ఎంక్వైరీ చేసి కానీ కొనరు. అట్లాంటిది నా దగ్గరకు వచ్చినప్పుడు నా బయోగ్రఫీ మొత్తం చదువుకొని వేణుస్వామి ఏం చెప్పిండు, ఏం జరిగినాయి, వేణుస్వామి ఇంత కాంట్రవర్సీలో ఉన్నాడు అయినా ఏం జరుగుతున్నాయి అని అంచనా వేసుకొని ఒక క్లారిటీ తీసుకొని నా దగ్గరకు వస్తారు. అంతే తప్ప బ్లైండ్గా వేణుస్వామి అనగానే రాడు. రెండోది ఏంటంటే నా పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే నేను ఎక్కడ యాడ్స్ ఇవ్వను. అక్కర్లేదు కూడా మీకు? ఇవ్వను. రెండోది నా ఆఫీస్లో నాకు నేమ్ ప్లేట్ ఉండదు. నా టేబుల్ మీద నేమ్ ప్లేట్ ఉండదు. నేను ఇంతవరకు విజిటింగ్ కార్డు వాడట్లా. నేను మాట్లాడేది లాస్ట్ 10 years నాకు విజిటింగ్ కార్డు లేదు. సో, నాకంటూ వ్యక్తిగతంగా నేను టీవీలో యాడ్లు ఇచ్చి నన్ను సంప్రదించండి అని చెప్పను. సో, అలాంటి సందర్భంలో నా గుడ్ విల్, నా మౌత్ పబ్లిసిటీ ద్వారానే నా దగ్గరికి జనాలు వస్తారు తప్ప ఏదో యాడ్ చూసో, నా పబ్లిసిటీ చూసో, నాకు జరిగిన ఇన్సిడెంట్ అని బట్టో ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా సింపుల్ ఎగ్జామ్ చెప్తా. మన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల వేణుస్వామి చెప్పింది జరగలేదు అని ప్రమోట్ చేసిన వాళ్ళే తప్ప దాంట్లోనే ఇంకొక పాయింట్ ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడం అని చెప్పిన పాయింట్ కూడా ఉంది. ఆ పాయింట్ను బయటికి ఎవరు తీసుకురాలే. ఎందుకంటే ఇక్కడ తొక్కడానికే ప్రాధాన్యత తప్ప లేపడానికి ప్రాధాన్యత ఉండదు. అట్లనే చెప్పని వాటిని చెప్పినట్టుగా. అందుకనే నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను ఒక క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడితే దాన్ని కట్ చేసి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటున్నారు ఎడిట్ చేసి. నేను తెలంగాణలో కేసీఆర్ గెలవడు అని చెప్పిన వీడియోను కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పినట్లుగా దాన్ని బయటికి తీసుకొచ్చారు. సో, అందుకని ఏం చేస్తున్నా అంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అంటే అసలు వీళ్ళ గురించి మాట్లాడకుండా అయిపోతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల లీడర్ల గురించి, తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీల గురించి మాట్లాడడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిని నన్ను టార్గెట్ చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న పనులు ఇవన్నీ. అసలు వీళ్ళ మనోభావాలు దెబ్బతినొద్దు అంటే వీళ్ళ గురించి చెప్పకుండా అయిపోతుంది కదా. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి చెప్తే అక్కడ, ఎందుకంటే ఇప్పుడు నేను త్రిష గురించి మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడు? నన్ను ఎవడు పట్టించుకోడు.
నేను ఒక విజయ్ గురించి మాట్లాడితే నన్ను ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే అంత తమిళ్. నేను చెప్పినవన్నీ తమిళ్లో ఎక్కువ వెళ్తున్నాయి, కన్నడలో ఎక్కువ వెళ్తున్నాయి, నా గురించి కన్నడ టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయి, కేరళ టీవీ ఛానల్ చూపిస్తున్నాయి. అట్లాంటప్పుడు నేను ఎందుకు ఇక్కడ చెప్పుకోవాలి? ఇక్కడ నన్ను గుర్తించినప్పుడు అనవసరంగా నాకున్న విద్వత్తుని నేను ఎందుకు నీళ్ళపాల్లాగా చేసుకోవాలా? అదేదో ఎక్కడ నాకు వర్తుందో అక్కడ చూసుకుంటా, వ్యాక్యూమ్ నా దగ్గరికి పోతా, వ్యాక్యూమ్ లేని దగ్గరికి నాకు ఎందుకు? రెండోది, నాకు ఇక్కడ అంతా ఆల్మోస్ట్ నేను దున్నేసిన. ఇక్కడ నేను ఇప్పుడు కొత్తగా నేను ప్రూవ్ చేసుకొని వాళ్ళ జాతకాలు వీళ్ళ జాతకాలు చెప్పాల్సిన స్టేజ్ నేను లేను. సో నాకు ఆల్రెడీ స్ప్రెడ్ అయింది, నా జనాలు నాకు వచ్చే వాళ్ళు నాకు వస్తున్నారు. సో నేను ఇంకా కొత్త వాళ్ళని ఎత్తుకునే ప్రయత్నంలో ఉన్నా కాబట్టి నా రేంజ్ నేను పెంచుకోవాలనుకుంటున్నా, సందీప్ రెడ్డి వంగాలాగా. అందుకని నేను అటువైపు వెళ్తున్నా, అంతే తప్ప నేను ఇక మీదట ఇక్కడ నేను అందుకని రైట్ తీసుకున్నాను. అసలు నేనేమంటానంటే చాలా మంది గురుగారులు ఉంటారండి, కాకపోతే ఏదన్నా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందేమో, అది మా లైఫ్కి రిస్క్ అవుతుందేమో అని చాలా మంది భయపడుతూ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. బట్ మీరు ఎందుకు ఈ లైన్ చూస్ చేసుకున్నారు? 100% రాంగ్ అమ్మా ఇది. ఎందుకంటే యూట్యూబ్లో మీరు ఎతకండి, నాకంటే భయంకరంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఆస్ట్రాలజర్స్, విశ్లేషకుల రూపంలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ మీరు చెక్ చేస్తే చాలా వరస్ట్గా ఉంటాయి. ఎంత భయంకరంగా ఉంటాయంటే అంత భయంకరంగా ఉంటాయి. అసలు చాలా ఎక్స్ట్రీమింగ్గా వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ కానీ వాళ్ళు చూపించే కానీ ఎవడైతే రెప్యుటేటెడ్గా బాగా జనాల్లోకి వెళ్ళుంటాడో వాడిది రీచ్ అయినట్లుగా అనామకులు రీచ్ అవ్వవు. ఇప్పుడు నేను ఇచ్చే స్టేట్మెంట్ రీచ్ అయినట్టుగా ఒక అనామకుడు ఇచ్చిన స్టేట్మెంట్ రీచ్ అవ్వదు. రెండవది ఏంటంటే వాళ్ళు ఎన్నుకున్న మార్గము, వాళ్ళు భయపడే మార్గం వేరు. వేణుస్వామి ఎన్నుకున్న మార్గము ఇది సొంతగా ఎన్నుకోలే. నన్ను ఒక టీవీ ఛానల్ వాళ్ళు వ్యక్తిగతంగా 2013 నుండి నాతోని బలవంతంగా రాజకీయ పొలిటికల్ పంచాంగము, సినిమా పంచాంగము అని చెప్పించినారు. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఇప్పటికైనా కనిపిస్తుంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఛానల్ వాళ్ళే మళ్ళీ ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు. వాస్తవంగా నాతో చెప్పించింది, ప్రారంభం చేసింది ఆ ఛానల్. నాతో ఫస్ట్ పొలిటికల్ పంచాంగం చెప్పించింది వాళ్ళే, మన సినిమా పంచాంగం చెప్పించింది వాళ్ళే. నేను ఓన్గా చెప్పింది కాదు, ఇది నాకు అలవాటు చేసిర్రు. తర్వాత వేరే ఛానల్లో నేను క్రికెట్ గురించి చెప్పేవాడిని, తర్వాత ఇంకొక ఛానల్లో, అట్లా ఒక ఛానళ్ళ నుండి నాకు తెలియకుండానే ఇది అలవాటైపోయింది. 2012 నుండి చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. 16-17 కల్లా నేను బాగా ఛానళ్ళ నుండి నేను ఇంకా బయటకు వచ్చి ఏ ఛానల్ కూడా నేను 17 తర్వాత వెళ్ళలే. 17 డిసెంబర్ నా లాస్ట్ ప్రోగ్రామ్ ఛానల్లో. 18 నుండి నేను వెళ్ళాలి. అంటే ఇంచుమించు 5 years నేను ఛానళ్లకు లైవ్ డిబేట్లకు దూరంగా ఉన్నా. బట్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పినవి కంటిన్యూగా వాళ్ళు అడిగినవి జరిగినాయి కాబట్టి నన్ను పిలిచిరు. అప్పుడు తర్వాత కూడా జరిగినాయి కాబట్టి పిలిచిరు. కాకపోతే ఏంటంటే అప్పుడున్న సోషల్ మీడియా కొద్దిగా డే బై డే సోషల్ మీడియా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం చెప్పింది ఒక్కొక్క సందర్భంలో జరగనప్పుడు వెళ్ళినంత హైపు జరిగినప్పుడు వెళ్ళదు. జరిగినప్పుడు 10% వెళ్తే జరగనప్పుడు 100 వెళ్తుంది. సో ఇంకోటి ఏంటంటే నాకు పర్సనల్గా పిఆర్ టీం లేదు. జనరల్గా దీనికి పిఆర్ టీం అవసరం. పిఆర్ టీం లేదు నాకు. పిఆర్ టీం లేదు కాబట్టి దీన్ని ప్రమోట్ చేసుకోవాలి, దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్ ఎప్పుడు నాకు లేదు.